ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీరాజా మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో వచ్చిన 16 వైతినిలే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజనీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ ఘన విజయం సాధించింది. 5 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిళక్కే పోగుం రైల్, సిగప్పు రోజాక్కళ్, ముదల్ మర్యాదై, వేదం పుదిదు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు కూడా క్లాసిక్లుగా నిలిచిపోయాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రం మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథ అందించింది కూడా భారతీరాజానే. 1994లో వచ్చిన పల్నాటి పౌరుషం సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. తెలుగులో ఆయన నేరుగా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక చిత్రం జాతీయ పురస్కారం అందుకుంది. ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అభిమానులు ముద్దుగా మిరాకిల్ డైరెక్టర్ అని పిలుచుకునే భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రముఖ సినీ దర్శక దిగ్గజం భారతీరాజా ఇక లేరు అన్న వార్త ఇటు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తోంది. అయితే ఆయన ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, అలాగే ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రముఖ సీనియర్ నటుడు అయినటువంటి భారతీరాజా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమతో కూడా చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సీతాకోక చిలుక లాంటి సినిమా చేసినా కూడా ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అవటం జరిగింది. ఆయన నటుడుగానే కాదు, డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా ఆయన కొన్ని సినిమాలు కూడా పనిచేయడం జరిగింది. భారతీరాజా దాదాపు 40 సినిమాలకు పైన డైరెక్షన్ చేసిన సినిమా, ప్రతి సినిమా కూడా ఒక సామాజిక అంశంతో దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలు ప్రతి సినిమాకు కూడా ఆయనకి ఏదో ఒక పురస్కారం లభించడం జరిగింది. దాదాపు భారతీరాజా కన్ను మూసే వరకు కూడా ఆయన సినీ రంగానికి ఒక ఎనలేని కృషి చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్ అంటే 2025లో ఆయన కుమారుడు మరణించడంతో అప్పటి నుంచి ఆయన చాలా వరకు కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ ఆ కుమారుని తలుచుకుంటూనే చాలా వరకు కూడా ఆయన బాధపడుతున్న సంఘటన ఉంది. ఇలా మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి భారతీరాజా తీవ్ర అనారోగ్యానికి కూడా గురి కావడం పరిస్థితి అయిందని చెప్పవచ్చు. అలా ఆయన ఇక బయట ప్రపంచానికి కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే భారతీరాజా దాదాపు 54 సంవత్సరాల వయసులో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుండి ఆయన అని చెప్పవచ్చు. ఆయన నటించినటువంటి ఒక మలయాళం సినిమా ఇంకా దాంట్లో చేశారు, అది ఇంకా రిలీజ్ కి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఇటీవల ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. 2024లోనే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. భారతీరాజా చేసినటువంటి కృషి కేవలం తమిళ చలనచిత్ర పరిశ్రమకే కాదు, మొత్తం యావత్ భారతదేశ చరిత్రకే ఒక గుర్తింపుగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కుల వివక్షత పైన, గ్రామీణ నేపథ్యం పైన, సామాజిక అంశాలపైన కూడా ఆయన సినిమాలన్నీ కూడా చాలా వరకు ప్రభావం చూపించాయి. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం మొత్తం కూడా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు విషాదం అని చెప్పవచ్చు. ఇక భారతీరాజా యొక్క అంత్యక్రియలు ఈ రోజు చెన్నైలోనే జరుగుతుపోతున్నాయి. అయితే దీనికి ముందు ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఆయన అభిమానులు, దాంతో పాటు
సినీ ప్రముఖులు అందరూ కూడా సందర్శించే అవకాశం ఉండటంతో కడసారి చూసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ కూడా ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి సందర్శించి ఆయన నివాళులు కూడా అర్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు తమిళ చలనచిత్ర పరిశ్రమ చెందినటువంటి నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా వెళ్ళబోతున్నారు. ఈ రోజున తమిళ చలనచిత్ర పరిశ్రమ షూటింగ్స్ కూడా బంద్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనకి నివాళులు అర్పిస్తూ స్వచ్ఛందంగా షూటింగ్స్ కూడా ఈ రోజున ఆపేయాలన్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఏంటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమతో కూడా ఆయనకి చాలా అనుబంధం ఉంది. ఆయనతో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఆయన గొప్ప నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ వారు ఈ దుఃఖం నుంచి త్వరగా కోలుకోవాలన్నటువంటి కూడా వాళ్ళు సందేశాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక భారతీరాజా యొక్క అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రము చెన్నైలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుంటే ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు మాత్రం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని చర్యలు కూడా అక్కడ తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఇక భారతీరాజాకి సంబంధించి మనం చూసుకోవచ్చు. చెప్పండి వెంకట్, భారతీరాజా కుటుంబ సభ్యులందరూ చెన్నైలోనే ఉన్నారా? ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచారు? ప్రస్తుతం ఆయనకు పార్థివ దేహం వాళ్ళ ఇంటి చెన్నైలోనే వాళ్ళ స్వగృహంలోనే ఉండటం జరిగింది. ఆయనకి ట్రీట్మెంట్ కూడా ఇంటి నుంచే జరిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 84 సంవత్సరాల ఉన్నటువంటి భారతీరాజా ఇటీవల ఆయన కుమారుడు మరణించిన అప్పటి నుంచి ఆయన చాలా వరకు కూడా దిగ్భ్రాంతి అయిపోయి మానసికంగా చాలా ఇబ్బంది పడిపోయారు. ఆయనకున్నటువంటి మరో కుమారుడు కూడా ఉన్నారు. అయితే భారతీరాజు కుమారుడు అతన్ని మరణించినప్పటి నుంచి కూడా భారతీరాజు చాలా వరకు కూడా మానసికంగా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆయన చిత్ర పరిశ్రమ కూడా కొంత దూరం అయింది. అంటే ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఆయన కొంత దూరంగా ఉంటున్నా కూడా ఆయన ఒక సినిమాలో కూడా చేసిన సినిమా అయితే ఉంది, కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు. అది మలయాళ సినిమాకి సంబంధించింది. ఇక భారతీరాజుకి సంబంధించి చూస్తుంటే ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని మాత్రం ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఎవరైతే దాని దగ్గరలో ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఉండటం జరిగింది. చెన్నై కాబట్టి అందరూ కూడా వస్తున్నారు. కానీ ఆయనకు అభిమానులు కేవలం తమిళనాడే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా సందర్శించే అవకాశం ఉంది. దాంతోపాటు సినీ ప్రముఖులు కూడా అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం దాకా కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచుతున్నట్టుగానే తెలుస్తుంది. మరి అక్కడ ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఆయన అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు రావటము, దాంతోపాటు ఎన్నో పురస్కారాలు అందించుకున్నారు. కాబట్టి అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లాంఛనాలు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.